అందరికీ నమస్తే. నేను మీ నాగేంద్ర. మేము స్పీడ్ వీల్స్ ఛానల్స్ నుంచి రావడం జరిగింది. కార్ అనేది ప్రతి ఒక్కడి మధ్యతరగతి వాడి కళ. అలాంటి మధ్యతరగతి వాళ్ళందరికీ అందుబాటులో ఉంచే మన ఆటో కార్కి ఈరోజు మనం రావడం జరిగింది. మనకి కార్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుసుకుందాం. అన్న మనకి ఇక్కడ కారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి ఏమేమి కార్లు ఉన్నాయో, ఏది ఏ పొజిషన్ ఉందో ఒకసారి మీరు చెప్తారా మనకి? డెఫినెట్లీ అండి. ఇక్కడ మన దగ్గర మారుతి దగ్గర నుంచి BMW కార్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. సో అన్ని కార్స్ అంటే మారుతిలో తీసుకుంటే ఆల్టో 200, వేగనార్స్ అండ్ స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా ఇవన్నీ అట్లా కాకుండా అండే కంపెనీలో కూడా అన్ని వెహికల్స్ మన సామాన్యుడు అందుబాటు ధరలో సామాన్యునికి అందుబాటులో ధరలో ఉంటుంది. అది కాకుండా ఆల్రెడీ వెహికల్ యూజ్ చేసి చిన్న వెహికల్ చూసి పెద్ద వెహికల్కి వెళ్ళే వాళ్ళకి కూడా లైక్ SUV 500s అంటే కాంపాక్ట్ SUV ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, మనం తెలుసుకుందాం ఒకసారి వన్ బై ఒక కార్ గురించి. ఓకే, చూద్దాం. ఓకే, వెహికల్స్ దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న మనకి. ఇది వచ్చేసి 2014 మోడల్ హోండా సిటీ. ఇది SMT డీజిల్ వెహికల్. ఇది 52,000 కిలోమీటర్స్ డ్రివెన్ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చి 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో SMT అంటే మనకి మినిమం ఫీచర్స్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, ఈ మినిమం ఫీచర్స్ అంటే వెహికల్లో ఉంటాయి. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్లో మెయిన్ థింగ్ కలర్ అండి. కలర్ చూడొచ్చు. అంటే హోండా సిటీలో ఈ కలర్ చాలా రేర్ రావడం మన దగ్గర నార్మల్ మార్కెట్లో. అండ్ అది కాకుండా దీంట్లో డీజిల్ వెహికల్ అనమాట. హోండా సిటీ డీజిల్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు డీజిల్ వెహికల్స్ అన్నీ అయిపోయినాయి కదా. సో డీజిల్ వెహికల్స్ దీంట్లో ఏంటంటే మీకు మైలేజ్ ఎక్సలెంట్ ఉంటుంది. మైలేజ్ అంటే లైక్ మనకి మినిమం 18 to 20 మైలేజ్ ఇస్తుంది వెహికల్. అండ్ అది కాకుండా మనకు తక్కువ బడ్జెట్ కూడా తక్కువ అనమాట. అదే కొత్త వెహికల్ హోండా సిటీ తీసుకుంటే మనకి దగ్గర అరౌండ్ 13 lakhs ఉందన్నమాట. ఇది 2014 మోడల్ కూడా 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మనం వెహికల్ ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకొని కస్టమర్తో మాట్లాడితే ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇదంతా పార్క్ అండ్ సేల్ అనమాట. సో కస్టమర్ టు కస్టమర్, ఇవన్నీ మన వెహికల్స్ కావు, పార్క్ అండ్ సేల్. సో వెహికల్ మనం చూసుకొని ఓకే ఫైనల్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కస్టమర్తో మనం మాట్లాడిస్తాం. మీరు మాట్లాడచ్చు, ఎవరో తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడచ్చు, మేము మాట్లాడతాము. సో అది నెగోషియేట్ అయిన తర్వాత బెస్ట్ ప్రైజే వస్తుంది. అదైతే 100% మార్కెట్ వాల్యూ తక్కువనే ఉంటుంది, కానీ ఎక్కువ మాత్రం ఉండదు. సో అలానే నెక్స్ట్ వెహికల్ చూస్తున్నాము. ఇది వచ్చేసి 2013 మోడల్ వెంటో హైలాండ్ అండి, డీజిల్. ఇది కూడా 81,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 575 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వోక్స్ వ్యాగన్లో పర్టికులర్గా చెప్పుకోవాలనుకుంటే మనకి బాడీ స్ట్రాంగ్ ఉంటుందండి. బాడీ ఎక్కడమంటే లైక్ మామూలు కంపేర్ టు మారుతి అండ్ హుండై కంపేర్తో చేసుకుంటే ఈ వెహికల్ స్ట్రాంగ్ ఉంటుంది బాడీ. అండ్ అది కాకుండా దీంట్లో వెంటోలో ఏంటంటే దీంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే హైలైన్ టాప్ మోడల్. దీంట్లో మనకి ట్రెండ్ లైన్ వస్తుంది, కంఫర్ట్ లైన్ వస్తుంది, అండ్ హైలైన్ వస్తుంది. సో హైలైన్ అనేది టాప్ మోడల్ అంటే దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్, క్లైమేటిక్ కంట్రోల్, AC ఇవన్నీ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ కూడా మనకి 18-20 ఇస్తుంది, 18-20 ఇస్తుంది హైలైన్ కాబట్టి. అండ్ కలర్ కూడా చూడొచ్చు, వైట్ కలర్. వెహికల్ అయితే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ యూజ్ చేస్తారో నీట్గా యూజ్ చేస్తారో. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్ వర్నా SX. ఇది 64,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 595 నెగోషియబుల్ ఉంది. ఇది పెట్రోల్ వెహికల్ ఇది. సో దీంట్లో మనకి ప్లస్ చూసుకుంటే మనకి SX కాబట్టి SX గారిలో దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ టాప్ మోడల్ అలానే అన్ని ఫీచర్స్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, టిల్ స్టీరింగ్ ఉంటుంది, క్లైమేటిక్ కంట్రోల్ ఉంటుంది, హైస్టబుల్ రివర్స్ సీట్ ఉంటుంది, ABS ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలా వీల్స్ ఉంటాయి. సో టాప్ మోడల్ ఇది కూడా మనకి టాప్ మోడల్. అండ్ కలర్ కూడా చూడవచ్చు, గ్రే కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ ఉంది. అండ్ వెహికల్ ఎవరైతే కస్టమర్ యూజ్ చేస్తారో నీట్గా యూజ్ చేస్తారు. సో ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంది. సో పెట్రోల్ వెహికల్స్లో సెడాన్లో వర్నా ఫ్లూడిక్ కావాలంటే అదే కొత్త వర్నా ఫ్లూడిక్ వెళ్తే దగ్గర మనకి అరౌండ్ 13 lakhs వరకు ఉందన్నమాట. 13 lakhs వరకు ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్న కొత్త వెహికల్ అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, లైక్ ఈ కొత్త వెహికల్ వచ్చేస్తాయి కదా ఈ బడ్జెట్లో అని చాలామంది పెడుతుంటారు అనమాట. సో దానివల్ల నేను క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే మీకు 13 మోడల్ అయినా మీకు అరౌండ్ 5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో కొత్త వెహికల్ అయితే మీరు 13 lakhs పెట్టుకోవాలి అదే వెహికల్కి. సో బట్ 23 న్యూ వెహికల్ బట్ ఫైనల్ ప్రైస్ అంటే మనకి 595 ఉంది కదా, మనకి అరౌండ్ 520, 530 ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు. డిపెండ్స్ అప్పుడు కస్టమర్తో కూర్చుంటే ఇంకొద్ది ఎక్కువ తగ్గొచ్చు, అట్లా డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి 2015 మోడల్ డీజిల్ వెహికల్. ఇది ర్యాపిడ్ ఎలిగెన్స్. సో 62,000 డ్రివెన్ చూపిస్తుంది, 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా చూడొచ్చు మీరు. దీంట్లో కూడా స్కోడా కూడా మన దగ్గర డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్ ఇప్పుడు యాక్చువల్గా ఆపేశారు, బట్ మన దగ్గర డీజిల్ వెహికల్స్ సెడాన్ వెహికల్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇది కూడా ఎలిగెన్స్ అనేది టాప్ మోడల్ అనమాట. దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్,
adjustable driver seat, ABS, airbags, alloy wheels, అండ్ ఫాగ్ ల్యాంప్స్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ అండి. డీజిల్ వెహికల్ కాబట్టి మనకి మినిమం ఎంత లేదనుకున్నా కానీ 18 to 20 మైలేజ్ ఇస్తుంది. అండ్ ప్రైస్ కూడా మనకి 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్కోడా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బాడీ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ వెహికల్ కూడా క్వాలిటీ ఉంటుంది వెహికల్. అండ్ ఇప్పుడు మనం కార్ తీసుకోవడానికి బెనిఫిట్స్ ఏంటి, మీ దగ్గర తీసుకోవడానికి రీజన్ ఏంటి? డెఫినెట్లీ అండి. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అందరూ టెక్నికల్గా సర్టిఫైడ్ అయినని చెప్తారు. సో మన దగ్గర కూడా 100% అంటే మన కంపెనీ వచ్చి 2009 నుంచి ఉందన్నమాట, డాక్టర్ కార్స్ అని ఎక్లోస్టోర్లో ఉండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పార్కిన్సన్లో సేల్ చేస్తున్నాం వెహికల్స్. సో ఇక్కడ ఏంటంటే వెహికల్ మన దగ్గర టెక్నీషియన్స్ ఉంటారు, 3 టెక్నీషియన్స్ ఉంటారు. ఒకరు బాడీకి ఉంటారు, ఒకరు ఇంజన్కి ఉంటారు, ఒకరు వచ్చేసి ఎలక్ట్రికల్, ఏసీ దీంట్లో చెక్ చేస్తారు. సో 100% సర్టిఫైడ్ ఉంటుంది అనమాట. ఎట్లా చెక్ చేస్తారు అనేది వెహికల్ ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ వెహికల్ తీసుకున్నట్టే దీనికి పిల్లర్స్ ఉంటాయంట, ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తారనమాట. సో ఇది ఓపెన్ చేసినప్పుడు ఇది బాడీ ఇట్లా ఓపెన్ చేసేసి ఇది ఉంది కదా, ఇది చూసారు కదా, ఇదంతా రోబో ఫిట్టింగ్ అనమాట. సో మనం మాన్యువల్గా యాక్సిడెంట్ అయిందనుకోండి వెహికల్, ఈ డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ డాట్స్ అనేది రోబో ఫిట్ చేస్తేనే ఇట్లా వస్తుంది అనమాట. అదే మాన్యువల్గా ఫిట్ చేస్తే ఈ డాట్స్ అని ఏముండవు, ఆ డెంటింగ్ పెయింటింగ్ చేసినట్టు అనమాట. సో ఈ పిల్లర్స్ అని చెక్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పిల్లర్స్ అనమాట. ఈ పిల్లర్స్ చెక్ చేసినప్పుడు ఇవన్నీ ఓకే ఉందంటేనే మనకు బాడీ ఓకే ఉందన్నమాట. ఈ పిల్లర్స్ ABCD పిల్లర్స్ అని ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి ఇంజన్లో ఇప్పుడు సపోజ్ ఇది వచ్చేసి మనకి డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్ ఇంజన్ ఎట్లా ఉంటుందని చెప్తాను. బానెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇంకోటి యాక్సిడెంట్లో ఇది అప్రాన్ అంటారు అనమాట. ఈ 2 అప్రాన్స్ ఉన్నాయి కదా, ఇదంతా కంపెనీ పేస్టెడ్. సో కంపెనీ పేస్ట్ అనమాట. ఈ కంపెనీ చూసినప్పుడు ఈ పేస్ట్ ఉందనుకోండి 100% నాన్ యాక్సిడెంట్ అనమాట. ఎందుకంటే ముందు నుంచి ఇంపాక్ట్ అయినప్పుడు ఏంటంటే ఇది బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే దాన్ని మేజర్ యాక్సిడెంట్ అంటారు. సో ఇది చూసి కంపెనీ పెయింటెడ్ అనమాట. ఇది మనకి యాక్సిడెంట్ అయితే వేరే పెయింట్ వస్తుంది, వేరే పేస్టింగ్ వస్తుంది, ఇట్లా ఉండదు, కోటింగ్ కొడతారు, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో అదొకటి, దానివల్ల యాక్సిడెంట్ అనేది మనం మెయిన్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా ఇంజన్లో చూసుకున్నట్టయితే ఇంజన్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆయిల్ డిప్ ఉంటుంది కదా, ఇది చూసేసుకొని ఇక్కడ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి స్మోక్ వస్తుంది. స్మోక్ కానీ ఆయిల్ కానీ కొడుతుంది అనుకోండి, ఆయిల్ బాగా కొడుతుంది అనుకోండి, నైట్లో కొడుతుంది ఏం కాదు, బాగా కొడుతుంది అనుకోండి, అప్పుడు ఇంజన్లో టర్బో పోయే ఛాన్సెస్ ఉంటుంది. అంటే టర్బో పోయిందంటే ఇంజన్ పోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అది చెక్ చేస్తారు. అది కాకుండా స్మోక్, డీజిల్ వెహికల్ అంటే మనకి నార్మల్గా మైనర్ మినిమం స్మోక్ వస్తుంది బ్లాక్గా. బట్ మేజర్గా ఇప్పుడు మనం వెహికల్ ఎప్పుడైనా బయటకి మీరు చూస్తుంటారు, ఎవరైనా కార్ వెళ్తుంటే ఫుల్ స్మోక్ వస్తూ ఉంటుంది. సో ఇంజన్ పోయినట్టు ఇంకా అది. సో అదనమాట. సో నార్మల్గా మనకి స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా స్మోక్ వస్తుంది, తర్వాత రాదు, తర్వాత లైట్ వస్తుంది, లేకపోతే లేదు. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంజన్ అలా చెక్ చేసుకుంటారు. అండ్ అది కాకుండా ఎలక్ట్రికల్, ఏసీ, సస్పెన్షన్, స్టీరింగ్ సిస్టమ్ అనేది మనం డ్రైవ్ చేసి ఆన్ చేసి ఎవ్రీథింగ్ అవన్నీ చెక్ చేస్తారనమాట. ఇంకో టెక్నీషియన్స్ ఉంటారు. సో ఈ 3 మన దగ్గర చెక్ చేసిన తర్వాతనే వెహికల్ అనేది ఇక్కడ సేల్ చేయడానికి మనం డిస్ప్లే పెడతాం. అలా ఉంటుంది అనమాట. అండ్ ఇక దీంట్లో మనకి బాడీ పార్ట్స్ చేంజ్ అయినా ఏమైనా తెలిసిపోతుంది ఈజీగా. ఇవన్నీ కూడా ఇంకా అంటే అది మేజర్ కాకపోయినా, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మైనర్గా ఇప్పుడు మనం వెహికల్ తీసుకుంటే బంపర్ తగిలింది, బంపర్ చేంజ్ చేస్తాడు, ఈ ఫెండర్ చేంజ్ చేస్తాడు, దానివల్ల మేజర్ యాక్సిడెంట్ కాదు. ఇన్సూరెన్స్లో యాక్సిడెంట్ క్లెయిమ్ చేసుకుంటారు, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి బాడీ పార్ట్స్ వస్తుందని చెప్పేసి. సో అది మాత్రం యాక్సిడెంట్ కింద చేయరు. కానీ కొంతమంది యాక్సిడెంట్ అనుకుంటారు, ఇట్స్ నాట్ యాక్సిడెంట్. సో పిల్లర్ కానీ అప్రాన్ కానీ చేసేది కానీ డ్యామేజ్ అవుతానే యాక్సిడెంట్ అనమాట, లేకపోతే యాక్సిడెంట్ అనేది ఉండదు. ఇది వచ్చేసి 2020 మోడల్ అమేజాన్, ఇది SMT. సో దీంట్లో టూ వేరియంట్స్ ఉంటాయి, SMT ఉంటుంది, VMT ఉంటుంది. సో ఇది బేసిక్ మోడల్. బట్ ఏంటంటే డీజిల్ వెహికల్, 2020 మోడల్ డీజిల్ వెహికల్ అంటే లేటెస్ట్ మోడల్లో డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ 64,000 రివన్ అయింది, 920 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అదే మీరు కొత్త వెహికల్కి వెళ్తే అరౌండ్ 13 to 14 lakhs ఉంటుంది. సో ఇది ఓన్లీ 2-3 years వెహికలే. సో 20 మోడల్ కాబట్టి ఇప్పుడు 24 వస్తుంది కాబట్టి 2-3 years వెహికలే. దీంట్లో కూడా మనకి ఇప్పుడు 90 నుంచి ఎయిర్ బ్యాగ్స్ కూడా మ్యాండేటరీ ఇచ్చాడు కాబట్టి మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే బై డిఫాల్ట్ వచ్చేస్తాయి 2 ఎయిర్ బ్యాగ్స్. దాంతోపాటు మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ దీని సెడాన్లో కాబట్టి మనకి రేర్ ఆర్మ్ రెస్ట్, ఇవన్నీ ఇంకా మినిమం ఫీచర్స్ అయితే అన్ని వెహికల్లో ఉంటాయి. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే లేటెస్ట్ మోడల్, ఇది లేటెస్ట్ షేప్, హోండా అమేజ్ లేటెస్ట్ షేప్. మళ్ళీ మోడల్ కూడా 20 మోడల్ అన్నమాట. 20 మోడల్ అంటే రీసెంట్ మోడల్. అండ్ రీసెంట్ తర్వాత ఇప్పుడు డీజిల్ రావట్లేదు. సో
అదొక ప్లస్ పాయింట్ రీసెంట్ మోడల్ డీజిల్ వెహికల్ తీసుకున్న వాళ్ళకి వెహికల్. ఇది ఎంత సార్ ప్రైస్? ఇది 920 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీని గురించి చెప్పాలనుకుంటే మనకి ఇది వచ్చేసి 2011 మోడల్ అండి. 2011 మోడల్ డీజిల్ వెహికల్, 78,000 రెవెన్యూ చూపిస్తుంది. సో 3,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ కూడా చెప్తాను. వెహికల్ ఈ స్విఫ్ట్ అనేది మారుతిలో నంబర్ 1 వెహికల్ ఇది. సో దీంట్లో స్విఫ్ట్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ వన్ వెహికల్. దాంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి వెహికల్ అంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది, సర్వీస్ ఫ్రీ ఉంటుంది, రీసేల్ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పటికీ 2011 అయినా మనం 3 నుంచి 3.5 బడ్జెట్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది వెహికల్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఇది 390 ఉందంటే మనకి 3.2 3.3 ఆ బడ్జెట్లో రావచ్చు. ఇంకొద్దిగా అటు ఇటు కూడా ట్రై చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ ది కస్టమర్. మన కస్టమర్తో కూర్చొని ఇట్లా డబ్బులు కడుతున్నాము, తీసేసుకుంటాము, మాకు ఇట్లా ఉందైనా అని చెప్తే మనం 100% తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ వాల్యూ కంటే తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువ మాత్రం అమ్మే ఛాన్సెస్ అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి సర్టిఫైడ్ వెహికల్, దాంట్లో మారుతి వెహికల్. అండ్ దీని మైలేజ్ కూడా వచ్చేసి మనకి హైవేలో 22 23 కూడా ఇస్తుంది. 100% నాన్ యాక్సిడెంట్. ఎందుకంటే మొత్తం క్లియర్గా చూపించాం కదా మీకు ఎవ్రీథింగ్ అదనమాట. డెఫినెట్లీ ఇది వచ్చేసి 2012 మోడల్ హోండా సిటీ ఇది. ఇది 62,000 రివన్ అయింది, 585 నెగోషియబుల్ ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్ అండి, ఇది ఆటో గేర్ సిస్టమ్ ఇది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎస్ వేరియంట్ ఇది. ఎస్ వేరియంట్ అంటే మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ వస్తాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రేర్ వైపర్, డిఫాగర్, అండ్ మీకు ఆర్మ్రెస్ట్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలా వీల్స్ ఉంటాయి, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్లో తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. సో ఆటో గేర్లో ఈ మధ్య ఆటో గేర్ చాలామంది అడుగుతున్నారు. సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో మనకి అరౌండ్ 5.5 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ వెహికల్ అనమాట. విత్ అన్ని ఫీచర్స్తో పాటు ఎవ్రీథింగ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. రీజనబుల్ ప్రైస్. ఫైనల్ అయితే ఎంత పడుతుంది? ఇది మనకి ఫైనల్ వచ్చి 585 చెప్తున్నాం కాబట్టి 520 530 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇంకొద్దిగా అటు ఇటు కూడా ట్రై చేయొచ్చు, అది డిపెండ్స్ అపాన్ ది కస్టమర్ ఎవరైతే వెహికల్ ఉందో వాళ్ళతో మనం ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ ఇది వచ్చేసి 2013 మోడల్ వెంటో కంఫర్ట్ లైన్. ఇది ఓన్లీ 56,000 రివన్ అయింది, 4,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వోక్స్ వ్యాగన్ వెంటో ఇది. వోక్స్ వ్యాగన్ అంటే అందరికి తెలుసు, లైక్ బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. వెహికల్ మీకు ఎక్కడైనా కానీ బయట హైవేలో కానీ అక్కడ కానీ మీకు ఏమైనా అయినా కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయినా కానీ ఏం కాదనమాట. సో వోక్స్ వ్యాగన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది బాడీ. దీంట్లో ఈ వెంటలో వచ్చేసి మనకి 3 వేరియంట్స్ ఉంటాయి, ట్రెండ్ లైన్ ఒకటి, కంఫర్ట్ లైన్ ఒకటి, హై లైన్ ఒకటి. ఇది మిడిల్ వేరియంట్ అనమాట. మిడిల్ వేరియంట్లో మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అండ్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి ఆర్మ్రెస్ట్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఓన్లీ 56,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది అండ్ తక్కువ బడ్జెట్లో. మనం అదే వెంటో ఇదే అప్పట్లో తీసుకుంటే మనకి 9-10 lakhs వరకు ఉండేది, మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. అండ్ మైలేజ్ కూడా మనకి మంచిగా ఉంటుంది, 14-16 విత్ ఏసీ ట్రాఫిక్ కండిషన్స్లో ఇచ్చేస్తుంది. అండ్ సెడాన్ వెహికల్ మనకి 4 lakh బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ వెహికల్ అనమాట. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే కలర్ అండి. ఈ కలర్ కూడా మంచి కలర్ అనమాట. బ్లూ కలర్ చాలా రేర్గా ఈ వెహికల్స్ రావడం, కలర్ కూడా బెస్ట్ కలర్ ఉంది ఇక్కడ. డెఫినెట్లీ ఇది వచ్చేసి మనకి హోండా సిటీ వి వర్షన్ 2019 మోడల్, ఓన్లీ 41,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. సో 10,25,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే టాప్ మోడల్ అనమాట. దీంట్లో ఎస్ వేరియంట్ వస్తుంది, వి వేరియంట్ వస్తుంది, వి ఇది. సో టాప్ మోడల్. సో దీంట్లో ఏంటంటే మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అండ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, రేర్ వైపర్, డిఫాగర్, అండ్ ఆర్మ్రెస్ట్ ఉంటుంది, క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్, సెంట్రల్ లాకింగ్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే లేటెస్ట్ మోడల్ అండి. అంటే మనకి 3-4 years వెహికలే, 2019 మోడల్ కాబట్టి 3-4 years వెహికలే. అండ్ కిలోమీటర్స్ కూడా తక్కువ డ్రివెన్ అయింది, ఓన్లీ 40,000 చేంజ్ తిరిగింది. సో వెహికల్ కూడా చూడొచ్చు, కలర్ కూడా మంచిగా ఉంది, కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఈ వెహికల్ అయితే ఎవరైతే మెయింటైన్ చేశారో లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ నీట్గా మెయింటైన్ చేశారు. సో రీసెంట్ మోడల్ కాబట్టి వెహికల్ కూడా మంచిగా ఉంది. 10,25,000 ఉంది కాబట్టి నెగోషియబుల్ అవుతుంది, మనకి అరౌండ్ 9.5 బడ్జెట్లో రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వెహికల్ వచ్చేసి మనకి 2016 మోడల్, ఇది హోండా సిటీ విఎంటీ. సో దీంట్లో ఎస్ఎంటీ ఉంటుంది, విఎంటీ ఉంది, టాప్ మోడల్ ఇది. 68,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది, 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది.
సో కలర్ అయితే మీకు మీ ముందే కలర్ పడుతుంది. వెహికల్ ఎక్సలెంట్ కలర్ ఉంది. సో దీంట్లో కూడా మనకి మినిమం ఫీచర్స్ లైక్ అంటే టాప్ మోడల్ ఇది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సన్ రూఫ్ తప్ప మీకు అన్ని ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో దీంట్లో మీరు చూసినట్టయితే ఏసీ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది అండ్ క్లైమాటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి. ఇక్కడ చూడొచ్చు మన క్రూజ్ కంట్రోల్ ఉంది అండ్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉన్నాయి. అంటే మన స్టీరింగ్ నుంచి వీల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. వాల్యూమ్ అనేది బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. సో అండ్ టాప్ మోడల్ అన్నమాట. ఇంకా ఎలక్ట్రానిక్లీ అడ్జస్ట్మెంట్ ఓవర్యూమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలక్ట్రానిక్లీ నుంచి అడ్జస్ట్మెంట్ ఓవర్యూమ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఓవర్యూమ్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా. సో ఈ కస్టమర్ అయితే ఎవరైతే యూజ్ చేశారో మన డాష్బోర్డ్, మన సీట్ కవర్స్ కూడా మంచి నీట్గా మెయింటైన్ చేశాడు. అండ్ ఈ డాష్బోర్డ్ కూడా చూడొచ్చు మనకి ట్రిబల్ డాష్బోర్డ్ ఉంది, బీజ్ ఉంది, సిల్వర్ ఉంది అండ్ అది కాకుండా బ్లాక్ ఉంది. సో ఇంటీరియర్ అంతా క్లియర్, అంటే టాప్ మోడల్ కాబట్టి ఇంటీరియర్ అంతా నీట్గా డిజైన్ చేశారు చూడొచ్చు. అండ్ వెనకాల బ్యాక్ సీట్లో మీకు దీంట్లో ఆమ్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఆమ్రెస్ట్ ఉంటుంది అండ్ రేర్ ఏసీ కూడా ఉంటుంది. రేర్ ఏసీ చూస్తారు కదా, రేర్ ఏసీ కూడా ఉంటుంది. అండ్ ఆమ్రెస్ట్, కప్ హోల్డర్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఈ కస్టమర్ వెయిట్ చేస్తారో సో లోపల ఇంటీరియర్ సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి వెహికల్లో. అండ్ దాంతోపాటు మనకి సో బూట్ స్పేస్ కూడా నార్మల్గా అందరికీ హోండా సిటీకి తెలుసు, బట్ మళ్ళీ కూడా చూపిస్తున్నాం. మనకి నాకు తెలిసి అరౌండ్ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు 360 లీటర్స్ అట్లా ఉండొచ్చు, 360 to 400 లీటర్స్ ఉంటుంది. సో వెనక బూట్ స్పేస్ చూడొచ్చు. ఓపెన్ టాప్ కాదు. సో ఓన్లీ సన్ రూఫ్ తప్ప మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. అండ్ రేర్ వైపర్, రేర్ డిఫాగర్ ఉంది అండ్ ఎవ్రీ ఫీచర్స్. అండ్ మళ్ళీ దాంతోపాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. టాప్ మోడల్ విఎంటీ అంటే. సో అన్ని ఫీచర్స్తో పాటు ఉంది వెహికల్. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా మనకి ప్రైస్ ఫైనల్గా చేసుకోవాలంటే రండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, చూసిన తర్వాత కస్టమర్తో మాట్లాడి మనం ఫైనల్ చేయొచ్చు. ఎంత పడుతుంది ఫైనల్ ప్రైస్ మామూలుగా? ఇక నార్మల్గా అయితే మనకి 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. మనకి అరౌండ్ 7 lakh బడ్జెట్లో రావచ్చు. నాకు కస్టమర్కి నచ్చిన కారు తీసుకోవాలనుకుంటున్నాడు, ఓకే, తనకేమో అమౌంట్ తక్కువైంది, మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ ఫైనాన్స్ ప్రతి వెహికల్కి ఫైనాన్స్ ఉంటుంది. ప్రతి కస్టమర్కి మనం ఫైనాన్స్ అని పక్కా చేపిస్తాం అనమాట. అంటే దీంట్లో ఫైనాన్స్లో మనకి ఏంటంటే ఎలా ఉంటుందంటే లైక్ సపోజ్ కొంతమందికి సిబిల్ మంచిగా ఉండదు, కొంతమంది సిబిల్ మంచిగా ఉంటుంది, వాళ్ళ ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన దగ్గర బ్యాంక్ ఫైనాన్స్ ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది. బ్యాంక్ ఫైనాన్స్ అయితే మనకి ఏంటంటే హెచ్డిఎఫ్సి, కోటాక్ మహీంద్రా, ఇట్లా ఐసిఐసిఐ నంబర్ ఆఫ్ కంపెనీస్ నుంచి మన టైప్ ఉంది. కస్టమర్కి మీరు చేయడం జరుగుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. అండ్ అదే కాకుండా ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది. ప్రైవేట్ ఫైనాన్స్ ఏంటంటే మనకి ఎవరికైనా ఇస్తారు ఫైనాన్స్, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఓనర్స్ గ్యారంటర్ అట్లా అడుగుతారు. అదొకటి చెప్పిస్తే సరిపోతుంది. ప్రతి కస్టమర్కి మాత్రం ప్రతి వెహికల్కి 100% ఫైనాన్స్, 100% అంటే పర్సన్కి ఫైనాన్స్ అయితే వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది వాళ్ళ ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ మీ దగ్గర ఫైనాన్స్ చేసుకుంటే బయట చేసుకున్నానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అన్న మన దగ్గర? ఏం డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ వాళ్ళ బయట ఏదైతే బ్యాంక్ నుంచి చేస్తాం మనం కూడా బ్యాంక్ నుంచి ట్రై చేస్తాం, అంతే సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పటివరకు 5 lakhs బడ్జెట్లో కొంచెం ఆ హైజ్లో చూసాం కదా, కొంచెం మనకి 1.1 నుంచి 3 వరకు ఆ బడ్జెట్లో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా కొంచెం చిన్నగా ఏమైనా చూపెట్టగలరు? డెఫినెట్లీ అండి. చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. 1.2 నుంచి వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 1.2, 1.5 ఇవన్నీ వెహికల్స్ చూడొచ్చు. దీంట్లో అన్ని మిక్స్డే ఉన్నాయి, బట్ ఇది పర్టికులర్ చూపిస్తున్నాం. ఇది మరి 2012 మోడల్ ఆల్టో. 2012 మోడల్ ఆల్టో సిఎన్జి 66,000 రివన్ అయింది. 215 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట వెహికల్. సో దీంట్లో ప్లేస్మెంట్ అయితే మారుతి ఆల్టో, దాంట్లో సిఎన్జి వెహికల్. సిఎన్జి అంటే దగ్గర 25 కిలోమీటర్స్ ఈజీగా ఇస్తుంది మనకి. 27 కిలోమీటర్స్ ఇస్తుంది. నార్మల్గా పెట్రోల్ అయితేనే మనకి 18 to 20 ఇస్తుంది. దీంట్లో సిఎన్జి ఉంది కాబట్టి ఇంకా మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా ఆల్టో మన దగ్గర, ఇప్పుడు ఇది 12 మోడల్ కదా, మన దగ్గర 5 మోడల్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. 5 మోడల్స్ ఉంది. సో చూడొచ్చు, లైన్గా చూపిస్తాను మీకు. ఇంకా ఇది కూడా మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. అరౌండ్ 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి A-Star 2010 మోడల్ LXI, రిడ్జ్. ఇది 2.5 బడ్జెట్లో వస్తుంది. రిడ్జ్ LXI పెట్రోల్ 77,000 తిరిగింది. 295 ఉంది. అరౌండ్ 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు. ఇంకా 100% నాన్ యాక్సిడెంట్. ఇక్కడ ఏ వెహికల్ అయినా 100% నాన్ యాక్సిడెంట్ ఉంటుంది. యాక్సిడెంట్ వెహికల్స్ ఇక్కడ సేల్ చేయరు.
100% సర్టిఫైడ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఇది చూడడానికి పైన బాగానే ఉంది. ఒకసారి లోపల ఏమన్నా చూద్దామా? డ్యామేజ్ డెఫినెట్లీ చూడొచ్చు, డ్యామేజ్ ఏమి ఉండదు. డ్యామేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర యాక్సిడెంట్ వెహికల్స్ అనేవి ఏమి ఉండదన్నమాట. ఇక చిన్న చిన్నవి కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. లైక్ యూనో అంటే లైక్ పవర్ విండో పని చేయకపోవడము, లేకపోతే గ్లాస్ లైట్గా డాట్ రావడము, బ్రేక్ కావడము, ఇట్లాంటివి ఉంటాయి తప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ బటన్, ఇది బటన్ లేదు అంతే. అలా చిన్నవి ఉంటాయి లేకపోతే, ఎందుకంటే ఇది యూజ్డ్ కార్ కాబట్టి చిన్నవి ఉంటాయి, కానీ మేజర్ అయితే 100% ఉండదు అనమాట. సో వెహికల్ చూడొచ్చు, మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లోనే మనకి అన్ని ఫీచర్స్తో పాటు లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడొచ్చు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వెహికల్లో. 2 lakhsలో వచ్చేస్తాయి అనమాట. సో వెహికల్ ఇంటీరియర్ కూడా చూడొచ్చు, మొత్తం ఎంత క్లియర్గా ఉంది అన్నది. ఇది మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. మన దగ్గర కార్స్ కాకుండా ఇంకా ఆల్టర్నేట్గా ఏమున్నాయన్నా మన దగ్గర చూసుకోవడానికి? ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. దాంట్లో ఈకో చూద్దాము మనం. ఈకో చూసారు కదా, ఇది వచ్చి 2012 మోడల్ 5-seater 69,000, 370 నెగోషియబుల్. సో దీని గురించి పర్టికులర్ చెప్పుకోవాలండి, అంటే లైక్ ఏంటంటే దీనిలో ఎక్కువ చాలామంది ఈకో అడుగుతూ ఉంటారు. మన దగ్గర చాలా తక్కువ రావడం వెహికల్స్, ఎందుకంటే ఎక్కువ స్కూల్స్కి యూజ్ చేస్తుంటారు వెహికల్స్, ఆఫీస్ పర్పస్, స్కూల్ పర్పస్. మళ్ళీ ఇంకా మీ మీడియా వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి, కెమెరా పెట్టుకెళ్ళడం తీసుకెళ్ళడం కావచ్చు. సో చాలామంది అడుగుతుంటారు. సో ఫుల్ డిమాండ్ అనమాట. ఇది వచ్చి కూడా 1 week అవుతుంది. సో మన దగ్గర ఈ 3 lakh బడ్జెట్లో ఉన్నాయి. 370 ఉంది, 310, 320 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది 5-seater. సో 69,000 కిలోమీటర్స్ దిగింది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎల్పీజీ కూడా ఉంది. కస్టమర్ ఎల్పీజీ కూడా ఫిట్ చేయించుకున్నాడు. వెహికల్ కూడా చూడొచ్చు మీరు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అంటే నార్మల్గా దీంట్లో అయితే మనకి ఈకోలో 5-seater ఉంటుంది, 7-seater ఉంటుంది. సో 5-seater మాత్రమే ఏసీ ఇస్తాడనమాట, 7-seater ఏసీ ఇవ్వడు. సో 5-seater, ఇది 5-seater వెహికల్. సో ఎవరైతే ఈ కస్టమర్ యూజ్ చేస్తారో ఇంటీరియర్ చూడొచ్చు మీరు, ఇంటీరియర్ డాష్బోర్డ్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ ఉంది, బీజ్ అండ్ ఎల్లో మిక్సింగ్ ఉంది. అండ్ దీంట్లో మనకి సీట్ కవర్స్ కూడా చూడొచ్చు, మంచి సీట్ కవర్స్ వేయించాడు కస్టమర్. అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ అన్న దీంట్లో 5-seaterలో తీసుకుంటే, ఇప్పుడు స్కూల్స్కి ఎవరైనా యూజ్ చేసుకుని ఉంటే మాత్రం ఇంకో 2 seats కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక ఎల్పీజీ కస్టమర్, ఎల్పీజీ ఏంటంటే కస్టమర్ అవసరం ఉండి వేయించుకున్నట్టున్నాడు. సో మనకి ఎల్పీజీ అవసరం లేదనుకుంటే ఇంకా 2 seats ఇక్కడ వేసుకుని 7-seater కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. సో స్కూల్ పర్పస్, లేదంటే ఆఫీస్ పర్పస్, ఇంకోటి కార్గో టైప్ కూడా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు నెంబర్ ప్లేట్ మనం మార్చలేం, కానీ కార్గో పర్పస్ అంటే లైక్ ఎక్కువ సామాన్, అంటే లైక్ ఇప్పుడు ఈ సీట్ కూడా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఇది మొత్తం స్పేస్ అయిపోతున్నారు, స్పేస్ అవుతుంది. దాంట్లో మీరు లైక్ వెజిటేబుల్స్ కానీ ఇంకా వేరే ఎక్విప్మెంట్ చాలామంది చూస్తుంటారు బయట ఫుట్పాత్ పైన అక్కడ పెట్టుకుంటారు కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఉంది, మోడల్ తక్కువ కాబట్టి 2012 మోడల్ కాబట్టి మనకి అరౌండ్ 3 to 3.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది డెఫినెట్లీ. ఇంకా ఇది ఇక్కడ చూడొచ్చు, నెక్సాన్ లేటెస్ట్ మోడల్. కొత్త అంటే వెహికల్ అట్లా మెయింటైన్ చేశారు, అంటే రీసెంట్ మోడల్ కదా అట్లా కనిపిస్తుంది, బట్ ఇట్స్ యూజ్డ్ కార్ ఓన్లీ. సో ఇదేంటంటే నెక్సాన్ 2018 మోడల్, ఇది ఓన్లీ 53,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. అండ్ ఇదేంటంటే డీజిల్ వెహికల్, ఆటోమేటిక్. అండ్ ప్రైస్ వచ్చి 10 lakhs చెప్తాను, నెగోషియబుల్ అవుతుంది. మన కొత్తది వచ్చేసి 13.5 14 lakhs వరకు ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు డీజిల్ ఇంకా రావట్లేదు, ఇదే లాస్ట్ అని కూడా నాకు తెలిసి, అప్పుడు అంటే 18 కాబట్టి 18-19 వరకు వచ్చి ఉంటుంది. దీంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే కలర్ అండి, కలర్ చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా రేర్ కలర్ డెఫినెట్లీ. సో దీంట్లో మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. సో టాప్ మోడల్లో మీరు కూర్చొని కూడా చూడొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్ ఉంటుంది, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది. అంటే అందరికీ టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అంటే అర్థమవుతుందో లేదు తెలియట్లేదు, ఇట్లా హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఉంది. అండ్ రివర్స్ అంటే దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయన్నమాట, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్ ఉంటుంది, రివర్స్ క్యామ్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉంటాయి, ఇక నుంచి స్టీరింగ్ వీల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కదా, ఎఫ్ఎం కానీ, అంటే అన్ని స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అండ్ స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఈ స్టీరింగ్ కూడా మన కిందికి పైకి చేసుకోవచ్చు అనమాట, అది కూడా ఉంటుంది. అండ్ రేర్ ఓవర్ వ్యూమ్స్ కూడా మనకి అవుట్ సైడ్ ఓవర్ వ్యూమ్స్ ఉన్నాయి కదా, అవుట్ సైడ్ ఓవర్ వ్యూమ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అండ్ మనం మోర్ ఓవర్ ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో బ్రైట్ కలర్స్ ఇష్టపడతారు అనుకుంటాను, సీట్ కవర్స్ కూడా బ్రైట్ వేయించాడు.
సో దీంట్లో కూడా ఉంటుంది. అది కాకుండా మనకి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్. అండ్ రేర్ ఏసీ కూడా ఉంటుంది. అండ్ మినిమం బూట్ స్పేస్ కూడా ఉంటుంది అనమాట. చూడొచ్చు అయితే అరౌండ్ 250 లీటర్స్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, అప్రాక్సిమేట్లీ చెప్తాను, ఎందుకంటే మనం మల్టీ బ్రాండ్ కాబట్టి అన్నీ ఎగ్జాక్ట్గా గుర్తుండవు. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, అరౌండ్ 250 లీటర్స్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు. సో నెక్సాన్ ఇప్పుడైతే నాకు తెలిసి టాటాలో ఇప్పుడు ఎక్కువ నడిచేది టియాగో, నెక్సాన్ అండ్ హరియర్, ఈ 3 ఎక్కువ నడుస్తున్నాయి ఇప్పుడు. సో దీంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే కలర్ అండ్ మైలేజ్. ఆటోమేటిక్ అయినా మనకి డీజిల్ వెహికల్ ఉంది మన దగ్గర, ఓన్లీ 50,000 కిలోమీటర్స్ తిరిగింది. మళ్ళీ అది డీజిల్ వెహికల్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ 10 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మీకు వెహికల్ ఇట్లా నచ్చినట్లయితే వెహికల్ చూడండి, చూసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత కస్టమర్ ఎవరైతే ఇక్కడ పార్క్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి మ్యాక్సిమం ఎంత తగ్గుతుందో అంత తగ్గించే మనం డీల్ అనేది క్లోజ్ చేస్తాం అన్నమాట. మనం ఇప్పుడు నెక్సాన్ చూసాం కదా టాటాలో, టాటాకి సంబంధించి ఏమన్నా వెహికల్స్ ఉన్నాయన్నా మన దగ్గర? జస్ట్ ఉంది, చూద్దాం. అది కూడా బాగుంది వెహికల్. జస్ట్ టాటా జస్ట్ ఉంది, అది కూడా ఆటోమేటిక్. ఇదే వెహికల్. సో ఇది కూడా చూడొచ్చు. వెహికల్గా మేము చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ అనే అంటే లైక్ ఎక్కువ ట్యాక్సీ యూజ్ చేస్తున్నా అని చెప్పేసి చాలామంది తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడే తీసుకోవట్లేదు. సో దాని గురించి అని కంపెనీ కూడా ఏం చేశారు, టాటా కూడా ఏం చేశారంటే కమర్షియల్ ఇప్పుడు తీసేశాడు. ఇప్పుడు కమర్షియల్ ఇవ్వట్లేదు వెహికల్స్. సో ఓన్లీ ఓన్ ప్లేట్స్ అంటే ఓన్గా యూజ్ చేసుకున్న వాళ్ళకే వెహికల్స్ అనేది ఇస్తున్నాడు అనమాట. సో దాంట్లో జస్ట్లో కూడా ఆటోమేటిక్ తీస్తాడు టాటాలో. సో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి 2015 మోడల్, ఇది 16 రిజిస్ట్రేషన్ అండ్ 72,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 5,10,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనము ఫీచర్స్తో మాట్లాడుకుంటే టాప్ మోడల్ అనమాట ఇది కూడా. సో దీంట్లో కూడా మీరు చూడొచ్చు లోపల అన్ని ఫీచర్స్ లైక్ ఆటోమేటిక్, అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్ అండ్ క్లైమాటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అండ్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా డాష్బోర్డ్ కూడా చూడొచ్చు మీరు. డ్యూయల్ టోన్ ఉంది, బీజన్ గ్రే కలర్ ఉంది. గ్రౌండ్ స్పేస్ టాటాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పేస్ అండ్ కంఫర్ట్ అండి. ఎప్పుడు కానీ మీరు ఈ వెహికల్ అని కాదు, టాటాలో ఏదైనా చూడండి, మీకు స్పేస్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది టాటాలో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వెహికల్ కూడా బాగా స్ట్రాంగ్ ఇస్తున్నాడు, అది కూడా ఒక ప్లస్ పాయింటే. సో దీంట్లో కూడా మనం సీట్ కవర్స్ కూడా చూడొచ్చు. కస్టమర్ బయట గ్రే కలర్ ఉంది కాబట్టి గ్రే అండ్ వైట్ మిక్సింగ్లో సీట్ కవర్స్ కూడా వేయించారు. సో దానివల్ల లుక్ కూడా టాటాలో కలర్ కూడా ఎగ్జాక్ట్ అంటే ఇంటీరియర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్ లైక్ ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవీల్స్ ఉంటాయి, అలవీల్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇది ప్రైస్ కూడా మనకి రీజనబుల్ అనమాట. దీంట్లో డీజిల్ వెహికల్ ఆటోమేటిక్లో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఇది 510 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 15 మోడల్ 16 రిజిస్ట్రేషన్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అన్నట్టే, అంటే మనకి అరౌండ్ 4.5 నుంచి 5 lakhs మధ్యలో వచ్చేస్తుంది. సో కలర్ కూడా మీరు చూడొచ్చు. ఇక బూట్ స్పేస్ కూడా నార్మల్గా ఉంటుంది. ఇది బూట్ స్పేస్ కూడా చూద్దాము. ఇది చూడొచ్చు. ఇది కూడా మనకి అరౌండ్ 220-250 లీటర్స్ ఉంటాయి. సో వెహికల్ కూడా ఈ కస్టమర్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో నీట్గా మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు స్టెప్నీ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. సో ఫర్దర్గా దీని గురించి ఇంకా పర్టికులర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కూల్ అయితే నా నంబర్ ఫోన్ చేయొచ్చు. తర్వాత లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ వచ్చి అడిగిన వెహికల్ మనం టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకొని కస్టమర్ ఎవరైతే పార్క్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి బెస్ట్ ప్రైస్లో మనం ఇప్పించవచ్చు వెహికల్. అన్న ఒకసారి వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారా? డెఫినెట్లీ. ఇప్పుడు మనము హుండై లైన్లో ఉన్నాము. సో హుండై కార్స్ ఏవి ఉన్నాయి అన్ని మిక్స్డ్ ఉన్నాయి, లైక్ గ్రాండ్ i10, i20 ఇవి ఉన్నాయి. సో అవి చూసుకుంటూ వెళ్దాం. ఇది వచ్చేసి 2014 మోడల్ గ్రాండ్ i10 స్పోర్ట్స్. ఇది 58,000 తిరిగింది, పెట్రోల్ వెహికల్. 495 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో స్పోర్ట్స్ కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ వస్తాయి. వెహికల్ కూడా కలర్ కూడా వచ్చు, గ్రే కలర్. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. మనకి 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. 14 మోడల్ స్పోర్ట్స్ అండి ఇది. సో హుండై గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఇక నెక్స్ట్ కూడా చూడొచ్చు మనం. అది ఇందాక 14 చూసాం కదా, బ్లూ కలర్ అది. ఇది వచ్చేసి గ్రే కలర్ 15 మోడల్ స్పోర్ట్స్ గ్రాండ్ i10లోనే. 49,000 కిలోమీటర్ డ్రివన్ అయింది. 540 నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి, మినిమం ఫీచర్స్ ఉంటాయి. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వెహికల్ మంచిగా ఉంది, లైక్ గ్రే కలర్. సో ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుంది కలర్ ఈ వెహికల్లో.
సో మన దగ్గర గ్రాండ్ ఐటెంలో చూసినట్టయితే బ్లూ ఉంది, గ్రే ఉంది, ఇప్పుడు మనం మళ్ళీ మెరూన్ కలర్ కూడా చూస్తున్నాము. సో కలర్స్ ఇక్కడ మన దగ్గరకు వస్తే కలర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, వేరియంట్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటుంది. దాంట్లో ఆటోమేటిక్ కూడా, ఇది ఆటోమేటిక్. ఇది వచ్చేసి 2014 మోడల్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా 66,000 డ్రైవన్ అయింది. ఆటోమేటిక్ ఇది 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆస్టా కాబట్టి ఇది టాప్ మోడల్ అనమాట. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్ ఉంటుంది, టిల్ స్టీరింగ్ ఉంటుంది, హైషబుల్ డ్రైవర్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి. కలర్ కూడా చూడొచ్చు, కలర్ కూడా మంచి కలర్. దాంట్లో మనకి ఆటోమేటిక్ అంటే చాలా బెస్ట్ అనుకోవచ్చు వెహికల్. నెక్స్ట్ వచ్చేసి 2010 మోడల్ ఇది i20, ఇది మ్యాగ్నా 82,000 కిలోమీటర్ డ్రైవన్ చూపిస్తుంది, 350 నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో మనకి ఒక i20 కావాలనుకున్న వాళ్ళకి మనకి అరౌండ్ 3.5 బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అనమాట. ఇది అనుకుంటే 2010 మోడల్ కదా, ఇప్పుడే అంటే కొంతమంది 2010 మోడల్ ఇంత పెట్టాలా ప్రైస్ అని అనుకుంటారు. సో మీరు సింపుల్ లాజిక్ చెప్తున్నాను, మీరు మినిమం ఆల్టో తీసుకున్నావాలనుకున్నా కానీ ఇప్పుడు మినిమం 5 లక్షలు పెట్టింది ఆల్టో కూడా లేదు. సో ఇది i20, దాంట్లో మనకి 2010 మోడల్ అయినా ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫిట్నెస్ మళ్ళీ 5 ఇయర్స్ వస్తుంది. సో మనకి అరౌండ్ 3 లాక్ బడ్జెట్లో మనం కంఫర్టబుల్గా వెహికల్ అనేది ఒక 7 ఇయర్స్ వరకు అయితే ఈజీగా నడపచ్చు, ఇంకా కూడా నడపచ్చు, బట్ మన కండిషన్ మెయింటెనెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో గ్రే కలర్, దీంట్లో ఏసీ, పోర్షన్, 4 విండోస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్, ఇది 66,000 డ్రైవన్ అయింది, 545 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి అండ్ మినిమం ఫీచర్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో బెస్ట్ పని అయితే కలర్ అండి, ఈ కలర్ చాలా రేర్ రావడం. సో మనకి అరౌండ్ 4.5 నుంచి 5 లాక్ బడ్జెట్లో వచ్చేస్తుంది, 545 పెట్టారు కాబట్టి. సో వెహికల్ అయితే 66,000 డ్రైవన్ అయింది. వెహికల్ కూడా కలర్ కూడా మంచి కలర్ చూడొచ్చు. నెక్స్ట్ చూసేది మనం కూడా, ఇది కూడా గ్రాండ్ ఐటెనే. సో ఇది వచ్చేసి 2015 మోడల్ మ్యాగ్నా ఇది. సో దీంట్లో 67,000 తిరిగింది, 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటాయి అండ్ పవర్ విండోస్ ఉంటాయి. సో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. దీనిలో గ్రే కలర్. సో తక్కువ బడ్జెట్లో మనకి కావాలనుకున్న వాళ్ళకి 4.5 నుంచి 5 లాక్ బడ్జెట్లో 15 మోడల్ గ్రాండ్ ఐటెన్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో గ్రాండ్ ఐటెన్ చూసారు కదా, మన దగ్గర గ్రే కలర్ 2 వెహికల్స్ ఉన్నాయి, మ్యాగ్నా ఉంది, స్పోర్ట్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్, ఇది 2017 మోడల్ 18 రిజిస్ట్రేషన్, డీజిల్ వెహికల్ అండి ఇది. అండ్ 47,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో గ్రాండ్ ఐటెన్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్స్ చాలా తక్కువ రావడము. సో అది కూడా మనకి మోడల్ కూడా టాప్, అంటే లైక్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 2017 ఉంది, అందులో 18 రిజిస్ట్రేషన్ ఉంది. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వెహికల్ కూడా కలర్ కూడా బాగుంది. సో 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, అరౌండ్ మనకి 5.5 నుంచి 6 లాక్ బడ్జెట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం చూసేది 2010 మోడల్ i20 స్పోర్ట్స్ అండి, 39,000 కిలోమీటర్ తిరిగింది, ఇది 375 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మనం సేమ్ i20 చూసాం అక్కడ గోల్డ్ కలర్, ఇది వచ్చి మెరూన్ కలర్. సో మన దగ్గర గోల్డ్ ఉంది, మెరూన్ ఉంది. తక్కువ బడ్జెట్లో మనకి కావాలనుకున్న వాళ్ళకి ఇది చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ 39,000 కిలోమీటర్ తిరిగింది. అందరూ అనుకుంటారు 2010 కదా, ఇంత తిరిగి ఉంటుందా, ఎక్కువ తిరిగి ఉంటుంది కదా అని. బట్ ఏంటంటే చాలామంది ఏంటంటే 2-3 వెహికల్స్ ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే వెహికల్ తీసుకున్న తర్వాత అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు. కొంతమంది 2-3 కొంతమంది ఏంటంటే ఇంకా మెయింటైన్ చేయలేక అలానే పెట్టి యూజ్ చేసి ఉండొచ్చు. సో డిపెండ్ అయి ఉంటుంది, 100% జెన్యూన్ ఉంటుంది. అదేం లేదు, 39,000 తిరిగింది ఇది. వెహికల్ కూడా మనం చూడొచ్చు, 10 మోడల్లో 375 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2018 మోడల్ i20 ఆస్టా ఆప్షనల్, ఇది 46,000 డ్రివన్ అయింది, 9 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో i20లో మనకి వేరియంట్స్ వచ్చేసి మ్యాగ్నా ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, ఆస్టా ఉంటుంది, ఆస్టా ఆప్షన్ ఉంటుంది. సో ఆస్టా ఆప్షన్ అనేది టాప్ మోడల్ అనమాట. దీంట్లో మనకి విత్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, అంటే లైక్ మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైషబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్ వీల్స్, సెంట్రల్ లాకింగ్, ఇవి కాకుండా మనకి ఎయిర్ బ్యాగ్స్ 2 ఎయిర్ బ్యాగ్స్ కాకుండా మనకి 4 to 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తారన్నమాట. అందుకే టాప్ మోడల్ ఇది, SX ఆప్షనల్ ఇది. సో వెహికల్ కూడా చూడొచ్చు, వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ చూసేది మనం చూసేసి 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ i20 మ్యాగ్నా, ఇది డీజిల్ వెహికల్, ఇది 88,000 కిలోమీటర్ రివన్ అయింది, 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో బేసిక్ మోడల్ అనమాట, మన మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది. కానీ ఏంటంటే దీంట్లో ప్లేస్మెంట్ అంటే డీజిల్ వెహికల్ అండి ఇది. సో డీజిల్ వెహికల్ కాబట్టి మనకి మైలేజ్ ఎక్కువ ఉంటుంది, మనకి మినిమం మైలేజ్ 18 to 20 ఇవ్వచ్చు. సో వెహికల్ కూడా 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇప్పుడు డీజిల్ వెహికల్స్ క్లోజ్ అయినాయి కాబట్టి చాలా తక్కువ మన దగ్గర డీజిల్ వెహికల్స్ ఉండడం కూడా మార్కెట్లో దొరకట్లేదు.
సో ఇది చూడొచ్చు మీరు, తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ మనం చూసేది 2018 మోడల్ మ్యాగ్నా పెట్రోల్ ఇది. సో మ్యాగ్నా కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఓన్లీ 77,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో చూడొచ్చు మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది. 695 ఉంది, అరౌండ్ 6 lakh బడ్జెట్లో వస్తుంది. వెహికల్ కూడా వైట్ కలర్. సో బేసిక్ మోడల్, బట్ వెహికల్ అయితే నీట్ కనిపిస్తుంది, వైట్ కలర్. నెక్స్ట్ మనం చూసేది కూడా i20. దీనికి డీటెయిల్స్ రాలేదు, కండిషన్ ఇంకా చెక్ చేయలేదు అనమాట. ఇప్పుడు మన దగ్గర చెక్ చేసిన తర్వాత టెక్నికల్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇందాక వచ్చినటువంటి వెహికల్ ఇంకా చెక్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2013 మోడల్ i20 మ్యాగ్నా డీజిల్ వెహికల్. 86,000 డ్రివెన్ అయింది. 470 నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మనం టెక్నికల్గా మాట్లాడుకున్నాం కదా, వెహికల్ ఏంటి, ఎట్లా చెక్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన దగ్గర ఇది రిజెక్ట్ చేశారనమాట ఈ వెహికల్. సో ఇక్కడ రిజెక్ట్ అని రాశారు, ఇక్కడ చూడొచ్చు మీరు రిజెక్ట్ అని రాశారు. సో ఇంజన్ ప్రాబ్లం ఉంది, ఇంజన్ దగ్గర మనం రిజెక్ట్ అని రాశాం. సో ఇంజన్ ప్రాబ్లం ఉంది కాబట్టి రిజెక్ట్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ కూడా ఉంది. లెఫ్ట్ అప్రాన్ ఇందాక మనం చూపించాం స్విఫ్ట్ వెహికల్, అప్రాన్స్ కూడా చెక్ చేస్తామని చెప్పేసి లెఫ్ట్ అప్రాన్ రీప్లేస్డ్ అని చెప్పేసి. సో అప్రాన్ రీప్లేస్ ఏంటంటే యాక్సిడెంట్ అయింది వెహికల్, ఇది యాక్సిడెంట్ అయింది, ఇంజన్ కూడా బాగాలేదు వెహికల్. సో క్లియర్గా రాసి పెట్టారు అనమాట. సో ఈ వెహికల్ ఏంటంటే, ఈ వెహికల్ ఎందుకు ఇక్కడ పెట్టారంటే ఇన్ కేస్ డీలర్స్ కొంతమంది తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చూపిస్తాం. అట్లా యాక్సిడెంట్ ఉంది వెహికల్, ఇంజన్లో కూడా ప్రాబ్లం ఉంది, మీకు తక్కువలో కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పి చూపిస్తాం. లేదంటే కస్టమర్కి ఫస్ట్ పంపించేస్తాం, లేదు వాళ్ళు రిక్వెస్ట్ చేసి సార్ చూడండి ఎంతో కొంత వదిలేస్తాం, కొద్దిగా అమ్మించండి అని చెప్తేనే వాళ్ళ రిక్వెస్ట్ కిందనే పెడతాం తప్ప మనం పెట్టాం యాక్చువల్గా వెహికల్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2010 మోడల్ మ్యాగ్నా. 51,000 కిలోమీటర్ తిరిగింది. 370 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక చెప్పాను కదా తక్కువ తిరిగిన వెహికల్స్, అక్కడ కూడా 39,000 తిరిగిన వెహికల్ i20. ఆడ కూడా మెరూన్ కలర్ ఉండే, మనకి గోల్డ్ కలర్ ఉంది. ఇప్పుడు ఇది కూడా మెరూన్ కలర్. 51,000 కిలోమీటర్ తిరిగింది. 370 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే ఉంటాయి వెహికల్స్లో. మెరూన్ కలర్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి 2017 మోడల్ i20 ఆస్టా ఆప్షనల్. ఇది పెట్రోల్ వెహికల్. 63,000 తిరిగింది. 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆస్టా ఆప్షనల్ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐటబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్. ఎయిర్ బ్యాగ్స్ మన దగ్గర 4 to 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారు దీంట్లో. వెహికల్ కూడా టాప్ మోడల్ అనమాట. ఓన్లీ 63,000 తిరిగింది. 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, వైట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2012 మోడల్. ఇది ఆస్టా పెట్రోల్. దీంట్లో కూడా మనకి ఆస్టా అంటే టాప్ మోడలే. వీరికి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆస్టా అనేది టాప్ మోడలే. సో ఇది కూడా ఉంది మన దగ్గర. అండ్ తక్కువ బడ్జెట్లో మనకు టాప్ మోడల్ కావాలి, i20 కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2016 మోడల్. 68,000 డ్రివెన్ అయింది. ఆస్టా. ఇది కూడా ఆస్టా ఆప్షనల్. ఇది కూడా 6 ఎయిర్ బ్యాగ్స్తో ఉంది. 68,000. సో ఆస్టా ఆప్షన్ మన దగ్గర 3 వెహికల్స్ ఉన్నాయి. అదే టాప్ మోడల్ ఎగ్జాక్ట్, అంటే విత్ 4 to 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవన్నీ ఉంటాయి. 710 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 68,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. వెహికల్ కూడా వైట్ కలర్. సో వైట్ కలర్ చాలా ఉన్నాయి. సో అందరూ చాలామంది వైట్ కలర్ తీసుకున్నట్టు i20లో అన్నీ వైట్ కలర్ కనిపిస్తుంది అక్కడ నుంచి. ఇక ఇది కూడా 2019 మోడల్ i20 స్పోర్ట్స్. 81,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకి డీజిల్ వెహికల్. మెయిన్ థింగ్ ఏంటంటే డీజిల్ వెహికల్స్ చాలా తక్కువ. ఇప్పుడు మనం అక్కడ నుంచి అక్కడ చూసుకొచ్చి వచ్చాము, 1 or 2 కనిపించే వెహికల్స్ డీజిల్లో. ఇది థర్డ్ వెహికల్ అనుకుంటాను. సో డీజిల్ వెహికల్స్ కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది, దొరకట్లేదు మార్కెట్లో. సో 19 మోడల్ 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్పోర్ట్స్ వెహికల్ ఇది, స్పోర్ట్స్ వేరియంట్ ఇది. 795 ఉంది. సో మినిమం ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి దీంట్లో కూడా. ఇది కూడా బ్లూ కలర్. మైట్ బి ఇది కూడా ఇందాకనే వచ్చినట్టుంది, ఇంకా చెక్ చేయలేదు. సో వెహికల్ అయితే కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు వచ్చి మన దగ్గర మెరూన్ ఉంది, వైట్ ఉంది, సిల్వర్ ఉంది. అవి వైట్ ఎక్కువ ఉన్నాయి. కలర్స్ కూడా కొద్ది వేరే కలర్స్ కూడా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. దీని గురించి ఫర్దర్గా కావాలంటే నంబర్ ఫోన్ చేపిస్తాను. నెక్స్ట్ వచ్చి మనం చూసేది 2015 మోడల్ డీజిల్ వెహికల్. ఇది i20 యాక్టివ్ SX. 670 నెగోషియబుల్ ఉంది. సో i20లో మీకు యాక్టివ్ అని వేరియంట్ అనమాట. దీనిలో మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే డీజిల్ వెహికల్ ఇది. 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కలర్ కూడా మంచి కలర్, వెయిట్ కూడా మంచిగా ఉందన్నమాట. ఇప్పటి వరకు మాకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో కార్స్ చూపెట్టారు. హోండా, క్రియేటా అన్నీ మంచిగా చూపెట్టారు. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా అన్న? డెఫినెట్లీ అండి. నా పేరు శ్రీనివాస్. ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడగచ్చు. నా నెంబర్ వచ్చేసి 9394601112 అండి. నా పేరు శ్రీనివాస్. ఎనీ టైం కాల్ చేయొచ్చు. చూసారుగా, మీ అందరికీ రీజనబుల్ ప్రైస్లో మన ఆటో కార్లో మీకు కావాల్సిన కార్లు, మీకు నచ్చిన మోడల్స్ చాలా ఉన్నాయి. ఒకసారి కూడా మీరు కూడా ఈ స్టోర్కి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన కారు తీసుకెళ్ళండి. నెంబర్ అయితే మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ స్పీడ్ వీల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.